ఈ వీడియోలో 'ది కమ్యూటర్' మూవీ రివ్యూ అయితే తెలుసుకుందాం. ప్రెజెంట్ ఇది అమెజాన్ ప్రైమ్‌లో అయితే స్ట్రీమ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ అయితే లేదు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో అయితే చూడాలి. డ్యూరేషన్ వచ్చేసి 1 అవర్ 44 మినిట్స్ ఉంటుంది. ఇది 2018 మూవీ భయ్యా. అప్పటి మూవీని ప్రైమ్ వాడు ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. కొత్తగా వచ్చింది కాబట్టి రివ్యూ పెడుతున్నా. లేటెస్ట్ మూవీ కాకపోయినప్పటికీ. స్టోరీ ప్లాట్ వచ్చేసి మెయిన్ లీడ్ అయిన హీరో ఒక ఇన్సూరెన్స్ సేల్స్ మ్యాన్ కింద అయితే వర్క్ చేస్తాడు. ఒక ట్రైన్ లో వెళ్తుండగా కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ జరుగుతాయి. ఇంకా ట్రైన్ తెగలేకపోతాడు అనమాట. అసలు ఆ ట్రైన్ లో ఏం జరిగింది, ఆ అన్ఎక్స్పెక్టెడ్ ఈవెంట్స్ ఏంటి, మరి హీరో ఏం చేశాడు, వీటి చుట్టూరు నడిచే స్టోరీయే ది కమ్యూటర్. ఫుల్ రివ్యూలోకి వెళ్ళిపోయే ముందు మీరు కనుక ఛానల్కి కొత్తగా వచ్చుంటే వెల్కమ్ టు స్క్రీన్ స్పేస్. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. థియేటర్ రివ్యూస్ అండ్ తెలుగు డబ్బింగ్ మూవీ రివ్యూస్తో పాటు ఓటీటీలో రిలీజ్ అయ్యే అదర్ లాంగ్వేజెస్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కావాలంటే ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ సజెషన్స్ కావాలంటే ఛానల్లో ప్లేలిస్టులు క్రియేట్ చేసి ఉంటే ఒకసారి ప్లేలిస్టులు చెక్ చేయండి భయ్య. ఈ మూవీ విషయానికి వచ్చేస్తే ఇట్ వాజ్ అన్ ఓకే థ్రిల్లర్ భయ్య. పాజిటివ్స్ వచ్చేసి తీసుకున్న కాన్సెప్ట్ బాగుంది. మూవీ అంతా కూడా ఒకే ట్రైన్లో జరుగుద్ది. ఈ టైప్ మూవీస్ ని ఆల్రెడీ చూసాం మనం. బుల్లెట్ ట్రైన్ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది. దానికి దీనికి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుందిలే. ఈ మూవీ పరంగా కాన్సెప్ట్ అయితే నాకు వర్కౌట్ అయ్యింది. మెయిన్ లీడ్ అయిన హీరో చేసే కొన్ని పనులు అయితే బాగుంటాయి భయ్య. అంటే అక్కడక్కడ సీక్వెన్సెస్ కానీ మైండ్ గేమ్స్ అయితే ఎక్కువ ఉంటాయి అనమాట మూవీ మొత్తంలో కూడా. అవన్నీ కూడా బాగానే రాసుకున్నారనిపించింది. ట్రైన్ లో హీరోకి ఆపోజిట్ రోల్ లో జోవానా అన్న క్యారెక్టర్ అయితే ఎంటర్ అవుతుంది అనమాట. తను చేసే పర్ఫార్మెన్స్ వైజ్ కానీ తన చేసే పనులు కానీ ఫస్ట్ ఒక 30 to 40 మినిట్స్ తన కంట్రోల్ చేసే విధానం ఇదంతా కూడా చాలా బాగా చూపిస్తారు అనమాట. అంతా కూడా బాగా వర్కౌట్ అయింది అనిపించింది నాకు. క్లైమాక్స్ ఒక 10 మినిట్స్ బాగుంది భయ్య. ఇక నెగిటివ్స్ వచ్చేసి లాజికల్ అయితే చూడకూడదు మన సినిమాలో. చాలా సీన్స్ అయితే ఇల్లాజికల్గా ఉంటాయి అనమాట. సరైన ఎక్స్ప్లెనేషన్ కూడా ఉండదు. ఆ జోవానా క్యారెక్టర్ వచ్చి అన్ని చేస్తున్నప్పుడు ఫస్ట్ అంతా తన కంట్రోల్లోనే ఉంది అని చూపిస్తారు. బట్ ఎండ్ ఆఫ్ ది మూవీ వచ్చేసరికి మొత్తం హీరో కంట్రోల్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అసలు ఎలా చేశారు, ఏం చేశారు, అసలు జోవానా ఏం మిస్ అయింది, హీరో అసలు ఎలా చేశాడు, ఇవన్నీ కూడా అంత క్లియర్గా ఏం చూపించారు. చాలా ఇల్లాజికల్గా చూపిస్తారు అనమాట. నేను చూపిస్తాను మీరు నమ్మేయండి అన్నట్టు చూపిస్తారు. అదే నచ్చలేదు నాకు. అండ్ చాలా సీన్స్ కూడా వీక్ రైటింగ్ ఉంటాయి అనమాట. అంటే బ్యాక్ డ్రాప్లు ఉండవు అనమాట వాళ్ళు చేసే పనులకి. సో ఆ బ్యాక్ డ్రాప్ లేకపోవడం వల్ల ఏమైందంటే మనం అంత కనెక్ట్ అవ్వలేము. ప్లస్ ఏం జరిగింది అన్నది మనకు క్లియర్గా అర్థం కాదు. దానివల్ల చాలా డౌట్స్ అయితే వస్తూ ఉంటాయి. వాటికి ఆన్సర్స్ అయితే దొరకవు మీకు. సో అందుకే చెప్తున్నా, లాజిక్స్ లేకుండా అసలు ఏం పట్టించుకోకుండా జస్ట్ ఒక థ్రిల్లర్ చూద్దాము, డీసెంట్గా ఉంటే చాలు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా చూసుకుంటే ప్రైమ్ వీడియోలో ఉంది. మీకు టైం పాస్ అయితే అవుతుంది. అంతకుమించి అయితే నాట్ వర్త్ ఇట్ భయ్య. మీకు కనుక వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్, బై.